హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అండి మా గార్డెన్లో ఆకుకూరలు అలాగే కూరగాయలు కూడా కోస్తాను. ముందైతే తోటకూరను కోసేస్తున్నానండి. నేను ఎప్పటికప్పుడు కూర చేసుకోవాలన్నప్పుడు వచ్చి కోస్తూ ఉంటాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను తోటకూరను కట్ చేస్తున్నాను ఫ్రై చేయడం కోసం. ఈ తోటకూర వేపుడు చేసినా బాగుంటుంది, అలాగే పప్పులోకి కూడా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఆకుకూరలు చాలా రుచిగా ఉంటాయి. ఆకుకూరలు ఏదైనా సరే 25 రోజుల లోపులోనే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే అవి హార్వెస్ట్ చేసామంటే అందులో ఉన్న విటమిన్స్ అవి పోకుండా ఉంటాయి, రుచిగా కూడా ఉంటుంది. పెరుగు తోటకూర ఇది రుచి అయితే చాలా బాగుంటుందండి. పెద్దగా ఉన్న ఆకు తీసేస్తే మళ్ళీ చిన్న మొక్కలు అవి కూడా పెరుగుతాయి. పాలకూర అండి, ఈ 2 టబ్లో కూడా తోటకూర. ఇది ఈ పైన స్టాండ్ మీద అయితే పుదీనా అండి, ఇది ధర్మకోల్ డబ్బాలో వేశాను. ఇదేమో పాలకూర, ఇది తీగ బచ్చలి, ఇది పొన్నగంటి కూర. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది. ఇదేమో మట్టు బచ్చలు అంటారు, సిలోన్ బచ్చలు అంటారండి. బచ్చలు కూడా చాలా మంచిది, ఐరన్ ఎక్కువ ఉంటుందండి. బచ్చలి ఆకుకూరలు ఏదైనా సరే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలను కూడా నేను కట్ చేస్తాను. సమ్మర్లో పెట్టిన బీరపాదు అండి, బీరపాదు ఆనపాదు కూడా ఒకసారి పెట్టాను. కాకపోతే మనకి బీరపాదు అయితే కనుక ముందుగా మనం బీరకాయలను అయితే తీసుకోవచ్చండి. ఈజీగా అయితే బీరకాయలు వస్తూ ఉంటాయి. ఆనపకాయలు అయితే మాత్రం కొంచెం టైం పడుద్ది. ఇప్పుడు నేను బీరకాయలను అయితే కట్ చేస్తున్నాను. కాయలు అయితే ఎక్కువగానే వచ్చేయండి, సమ్మర్ కదా, మా వైపున ఎండలు అయితే బాగా ఎక్కువగానే ఉంటాయి. ఇది నాటు బేర్ అండి, హైబ్రిడ్ బేర్ అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఇది నాటు బేరే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా కాయలు వచ్చాయి, కాకపోతే కొన్ని ఏమో పెద్ద సైజు వచ్చాయి, కొన్ని ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇవి లేతగా ఉండగానే కట్ చేయాలి, కొంచెం ముదిరినా కూడా పీచు వచ్చి బాగుండదు. అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి కూడా నేను సన్నగా ఉన్నా కూడా కట్ చేసేస్తున్నాను. బీరకాయలు బలం సరిపోక లేకపోతే పాలినేషన్ లేక ఒక్కొక్క పిందెలు అయితే కనుక పండిపోయినట్టు అయిపోయాయండి. అక్కడక్కడ 2-3 పిందులు అవి కట్ చేసి నేను తీసేస్తున్నాను. అయిన కాయలు మాత్రం కట్ చేస్తాను, మిగిలిన పిందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు. అలాగే కాకరకాయలు కూడా ఉన్నాయండి, కాకరకాయలు కూడా కోస్తున్నాను. ఈ కాకరపాదు అయితే సమ్మర్లోనే పెట్టాను, ఒక 40 డేస్ అవుతుందేమో దగ్గరగా. చూడండి, అప్పుడే కాకరకాయలు కూడా త్వరగానే వచ్చేస్తాయి మనకి, ఈజీగానే. ఎక్కువ టైం అయితే ఉండదు, ఇవి కూడా త్వరగానే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నేను 100 రూపీస్ టబ్లో పెట్టానండి. ఈ కాకరకాయలు కూడా రుచి చాలా బాగుంటుందండి. మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఏ కూరగాయలైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, త్వరగా కూడా మగ్గిపోతాయి. ఈ కాకరకాయలు ఉల్లికారం పెట్టి చేసుకున్నా బాగుంటుంది, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఇంకా పిందులు చాలా ఉన్నాయి, అయిన మటుకు నేను కోసేసాను. చిక్కుడుపాదు కూడా పూత మీద ఉందండి, ఇది ఆల్ టైమ్ చిక్కుడు, ఇది కూడా పూత మీద ఉంది. సమ్మర్లో అయితే కనుక కాకరకాయలు బీరపాదు అయితే పెట్టాను. ఇవి వంక చెట్లు అండి, ఇవి 2 ఇయర్స్ బ్యాక్వి. ఇయర్ పెట్టినవి ముందు, నేను సమ్మర్కి ముందు పెట్టినవి రైనీ సీజన్లో ఎందుకో మొక్కలు బ్రతకలేదు, చనిపోయాయి. ఇవి 2 ఇయర్స్ బ్యాక్వే. ఇవి చార్ల వంకాయలు, ఇవి అయితే కట్ చేస్తున్నాను. వేసవకాలం ఎంతలా అయినా మనం 2 పూట్ల మొక్కలకి వాటర్ ఇచ్చినా, వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎలా అయినా కొంచెం వర్షాకాలం కూరగాయలు బాగుంటాయి. వేసవకాలం ఎలా అయినా సైజు చిన్నగా ఉంటుంది, అంత ఫ్రెష్గా ఉన్నట్టు ఉండవు. ఇదిగోండి వంకాయలు కట్ చేస్తున్నాను నేను. వాటరింగ్ మనం కరెక్ట్గా చేయాలండి, వాటరింగ్ ఏదైనా తేడా వచ్చినా వంకాయలు అయితే కొంచెం చేదు వస్తాయి. ఇవి అయితే బాగానే ఉన్నాయి, చార్ల వంకాయలు. ఇవి కూడా ఇలా పొయ్యి మీద వేయగానే వాళ్ళు ఇట్టు మగ్గిపోతాయండి, చాలా బాగుంటాయి. ఈ వంగ మొక్కలకైతే మాత్రం మిల్లీ బగ్స్ ఆకులు వెనకాల చూసుకుంటూ ఉండాలండి. అలా మిల్లీ బగ్స్ వచ్చిన ఆకులను అయితే తీసేసుకుంటూ ఉండాలి. నేను ఇయర్ పెట్టిన మొక్కల్లో ఇది ఒకటే బ్రతికింది, వైలెట్ కలర్లో పొడవ వంకాయలండి. ఇది నేను 2 డేస్ ముందే కోసేసాను. ఈ ఒక చెట్టు కూడా కాయలు బాగానే వస్తున్నాయి, ఒక 1/2 కిలో వరకు కూడా కర్రీకి అయితే సరిపోతున్నాయండి. తర్వాత 2 బిందులు ఉంటే వదిలేసి ఇప్పుడు కాయలు అయ్యేవి కట్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను నారు వేసానండి. నారు వేసిన ఇవి వంగ చెట్లు ఈ బ్యాగ్లో నేను రీప్లాంటింగ్ చేశాను.
చూసారా పూత వచ్చేస్తుంది అప్పుడేని వంగ చెట్లకైతే. మనం కింద నేలలో వేసిన వంగ చెట్ల కంటే మనం ఇలా బ్యాగ్లో వేసిన ఆ మొక్కలు అయితేనే పెద్దగా పెరగవు. పూత అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. కింద వేసామంటే వంగ చెట్లు పెరిగిపోతాయి కానీ త్వరగా పూత కాపు రాదు. మనం చిన్న బ్యాగుల్లో అయినా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి చిన్న మొక్కలు కూడా పూత వచ్చింది. ఇది ఏనుగుతొండ బెండ అండి. ఈ లైన్ అంతా కూడా మామూలు బెండ, ఏనుగుతొండం బెండ మొక్కలు అయితే ఉన్నాయి. ఏనుగుతొండ బెండకైతే ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, గుబురుగా ఉన్నాయి ఆకులు. కింద నుంచి ఆకులు అయితే తీసేస్తాను. ఇలా ఆకులు ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఫెస్ట్ అయితే మొక్కలకి వచ్చేస్తూ ఉంటుందండి. వేసవి కాలమే కదా అని నేను ఉంచేసాను. కింద నుంచి ఆకులు అయితే తీసేస్తాను. ఇవి బెండ మొక్కలు అయితే మాత్రం కాయలు బాగానే వస్తున్నాయండి. 2 డేస్ ముందే నేను 2 ట్రిప్పులు కోస్తాను. అలా 2 సార్లు కోసిన ఒక 1/2 కిలో దాటి అయ్యాయండి. బెండకాయలు అయితే కనుక వీడియో తీయడానికి అవ్వదు, ఎందుకంటే పని కట్టుకుని నేను హార్వెస్ట్ వీడియో అని చెప్పేసి తీనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరగాయలు కోసేస్తూ ఉంటాను. బెండకాయలు అయితే అలా ఉంచడం కుదరదు, ఎందుకంటే ముదిరిపోతూ ఉంటాయి. చూడండి ఏనుగుతొండ బెండ అంటే అలా ఏనుగుతొండం లాగే ఉంది కాయ, చూసారా చూస్తుంటే. అందుకని బెండకాయలు ముదిరిపోతూ ఉంటాయని గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా కోసేస్తూ ఉంటాము. ఇప్పుడైతే ఎన్నో లేవు, ఇవి కూడా కట్ చేసేస్తున్నాను. ఈ లైన్ అంతా కూడా బెండ మొక్కలే. ఇవి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చిని కూడా అలాగే నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసేస్తూ ఉంటాను. సమ్మర్కి ముందు పెట్టినవి కానీ సమ్మర్లో కూడా బాగానే వచ్చాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోస్తూ ఉంటాను. ఇవి కూడా బాగానే ఉన్నాయండి పచ్చిమిర్చి కూడానే. కానీ ఇవి కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోయకపోతే కనుక అవి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయండి. కొయ్యాలంటే కొంచెం టైమే పడుతుంది. అందుకే నేను ఎన్ని కావాలన్నీ కొద్దిగానే కోస్తున్నాను. పచ్చిమిర్చి కూడా బాగానే వస్తుంది. పచ్చిమిర్చి కూడా మనం గార్డెన్లో పెంచుకోవాలండి. బయట అయితే పచ్చిమిర్చికి ఎక్కువ పెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఆకుకూరలో ఇలాగా పచ్చిమిర్చి అని సింపుల్గా త్వరగా వచ్చే బీరపాదు ఇలాంటివన్నీ పెట్టుకున్నామంటే బెండ మొక్కలు కూడా సమ్మర్లో బాగా వచ్చేయండి. అలాగే ఆకుకూరలు ఉన్నాయి. ముందు తోటకూర అయితే మార్నింగ్ కోసేసాను. నేను ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఇవన్నీ కోస్తున్నానండి. ఇప్పుడు గోంగూరను అయితే కట్ చేస్తున్నాను. గోంగూర కూడా పుల్ల గోంగూర రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇటు మగ్గిపోద్ది. ఆకుకూరలు ఏంటంటే మన గార్డెన్లో మనం పెంచుకున్న ఆకుకూరలు అయితే రుచి చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ కూడా స్ప్రే చేయకుండా ఆకుకూరలని పెంచుతాము. అలాగే కాయగూరలు కూడా పెంచుతూ ఉంటాం కదా. అదే బయట మార్కెట్లో ఆకుకూరలు కొన్నప్పుడు అవి వడిలిపోకుండా ఏవోటి స్ప్రే చేస్తూ ఉంటారండి. బాగా వడిలిపోయిన ఆకుకూరలకి ఏదో స్ప్రే చేస్తే వాటర్లో ఉంటుంది, తాజాగా కనిపిస్తూ ఉంటాయండి. ఆ కెమికల్స్ ఏం కలుపుతారో మనకు తెలియదు. ఎంతో కొంత అయితే మన ఆరోగ్యానికి హాని అయితే ఉంటుంది కదండి ఆకుకూరలు బయటకు కొన్నవైతే. అందుకే ప్రతి ఒక్కరూ కూడా అండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆకుకూరలను అయితే పెంచుకోవచ్చు. బాల్కనీలో పెట్టుకోవచ్చు అండి. పాడైన వాటిని టబ్బులు ఉన్న 50 రూపీస్ బ్లాక్ టబ్బుల్లో కూడా పెంచుకోవచ్చు. 10 రూపాయలు పెడితే విత్తనాలు వస్తాయండి. తోటకూర, గోంగూర, పాలకూర ఇవన్నీ విత్తనాలు వస్తాయి. అలాగే పాటీ మిక్స్ కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. అలాగే మామూలుగా అద్దుకున్న వాళ్ళు కూడా కొద్దిగా ప్లేస్ ఉన్న మట్టి ఉండవసరం లేదండి. కొంచెం గచ్చు ఉంటాయి, గచ్చు మీద చిన్న చిన్న టబ్బుల్లో ఇలా మట్టి, ఆవు పేడ, మాగిన ఆవు పేడ ఎరువు ఉంటే ఆవు పేడ ఎరువు లేదా వర్మి కంపోస్ట్ కొద్దిగా ఇసుక వేసేసుకుని ఆకుకూరలు అయితే వేసుకోవచ్చండి. ఒకసారి కనుక మీరు ఆకుకూరలని గార్డెన్లో పెంచడం మొదలు పెట్టారంటే బయట అస్సలు కొనరండి, అంత రుచిగా ఉంటాయి. నేను గార్డెన్ మొదలు పెట్టాక ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బయట అయితే అస్సలు కొనలేదు. రుచి అయితే చాలా బాగుంటుందండి. గోంగూర నేను తెంపుతున్నాను చూడండి. పుల్ల గోంగూర ఇలా వేయగానే మగ్గిపోద్ది, చాలా బాగుంటుంది. పచ్చడి చేసినా కానీ పప్పులో వేసినా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఆలోచించి ఆకుకూరలు అయినా మొదలు పెట్టండి. ఆకుకూరలు మొదలుపెట్టిన తర్వాత ఇంకా మీరు పెంచాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి అవి రుచి చూసారంటే బయట కొనడానికి కూడా ఇష్టపడరు, అంత బాగుంటాయండి. మన గార్డెన్లో ఏం వేసిన ఆకుకూరలు ఏంటి, కాయగూరలు ఏంటి, ఏదైనా సరే అండి ఎంత కష్టపడి పెంచుకోవడం ఎందుకు. 10 రూపాయలు పెడితే ఆకుకూరలు వస్తాయి, 20 రూపాయలు పెడితే కూరగాయలు వస్తాయి అంటుంటారు కాదండి. మన గార్డెన్లో మనం వేసుకున్న ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి, అవి పండిన తర్వాత మన గార్డెన్లో ఎంతో కష్టపడతాము. ఎంతో కష్టపడి ఆ మొక్కలు పెంచిన తర్వాత అవి కోసిన తర్వాత అవి ఇంట్లో వండుకున్నప్పుడు ఉంటుంది ఆ ఆనందం అయితే విలువ కట్టలేమండి. ఎంతో హ్యాపీగా అయితే ఉంటుంది. ప్రతిదీ మనం డబ్బుతో కొలవలేం కదండి. ఇదిగోండి గోంగూర అయితే ఇందులో వేసాను. ఈ బ్యాగులో అయితే కనుక నేను లాంగ్ బీన్స్ పెట్టానండి. లాంగ్ బీన్స్ పెట్టాను. ప్రతి బ్యాగ్లో కూడా తోటకూరే వచ్చేస్తుంది. ఈ 100 రూపీస్ బ్యాగ్స్ అండి, ఇవి స్క్వేర్లో ఉన్నాయి. ఇందులో అయితే లాంగ్ బీన్స్ వేసాను. గోంగూర కూడా
కొన్ని వేసినవి వచ్చేయండి, లేదు పడినవి కూడా తోటకూర గోంగూర అక్కడక్కడ వచ్చేయండి. ఎప్పుడు కూడా ఆకుకూరలేంటి కాయగూరలేంటి విత్తనాలు 3 నెలల కంటే ఎక్కువ మనకి పనిచేయవండి. నేను పాలకూర చుక్కకూర వేశాను, డేట్ అయిపోయినాయి అవి ఉంటే అవి అయితే సరిగా రాలేదు. ఈ తోటకూర ఈ గోంగూర అయితే మాత్రం బాగానే వచ్చేయండి. విత్తనాలు సెలెక్టింగ్ కూడా చూసుకోవాలండి, 3 నెలలకి మించి ఉండకూడదు విత్తనాలు. అదేవిధంగా ఆకుకూరలు వేసిన తర్వాత 21 రోజు 22 రోజులకి మనం కోసేసుకుని ఇంట్లో మనమైతే వాడేసుకోవాలండి, వండేసుకోవాలి. అలా వండుకున్నప్పుడు అవి రుచిగాను ఉంటాయి, అందులో విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. మొత్తం గోంగూరను అంతా కూడా నేను తెంపేస్తున్నానండి. మీకు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గార్డెన్ లవర్స్ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే కామెంట్స్ మాకు ఎనర్జీ అండి. ఇంకా గార్డెన్ ఇంకా బాగా ఎక్కువగా ఇంప్రూవ్ చేద్దాం అన్నటువంటి ఉత్సాహం అయితే మాకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని బట్టి గార్డెన్ను పెంచుకోవాలండి. ప్లేస్ లేకపోతే టెర్రస్ గార్డెన్ లాగా కూడా మనం ముందు ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి అవి. మనం ఇంట్లో వండుకున్నప్పుడు రుచిగానే ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా, మనకి స్ట్రెస్ కూడా ఉండదండి. ఇదిగో మా గార్డెన్లోకి వచ్చిన పుల్ల గోంగూర, కాకరకాయలు, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు ఇవ్వండి.